ఓం గం గణపతయే నమః. వాగర్భావివ సంపృక్తో వాగర్భ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఉమామహేశ్వరాభ్యాం నమః. వృషభ రాశి వారికి మే మాసంలో మొత్తం కూడా గ్రహాల యొక్క గోచార స్థితిగతులను గనక గమనించినట్లయితే మరి మే 15వ తేదీ వరకు కూడా వృషభ రాశి వారికి 12వ స్థానంలో ఉచ్చస్థితిలో రవి మహానుభావుడు, ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు, ఈ ఇరువురు కూడా మే 14 వరకు కూడా 12వ భావంలో ఉండటం ద్వారా వృషభ రాశి వారికి విద్య యందు కొన్ని ఆటంకాలు, మాట్లాడే మాటలో నోరు జారటం వలన, లేకపోతే సంతానపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు, సంతానానికి సంబంధించినటువంటి విద్యాపరమైనటువంటి ఆవేదన, ఆలోచనలు నశించటం, అట్లాగే బంధుమిత్రాదులతో అనవసరమైనటువంటి వాగ్వాదన చేయటము, తండ్రిని దూరం చేసుకోవటము మాటలతో, తండ్రి మాట వినకపోవటము వృషభ రాశి వారికి. అట్లాగే కొంతమందికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ పరివృత్తిలో ఉన్నటువంటి వారికి, పొలిటీషియన్స్ కి, పారిశ్రామికవేత్తలకి, వ్యాపారస్తులకి కూడా పెట్టేటటువంటి పెట్టుబడులు ఈ 14 వరకు పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ యొక్క 12వ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు ధనపరమైనటువంటి విషయాల యందు సౌఖ్యాన్ని నశింపజేసేటటువంటి పరిస్థితి. కొంతమంది స్త్రీలకి మరి గర్భస్థిత దోషాలు కూడా కలగటానికి అవకాశము, చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదులు, ముఖ్యంగా క్రీడాకారులు కానీ, లేకపోతే క్రీడలందు ఆసక్తి ఉన్నటువంటి వారికి, అట్లాగే ఎవరైతే చిత్రకళల్లో ప్రావీణ్యత ఉన్నారో, శిల్పకళల్లో కానీ, నాట్యంలో కానీ, లేకపోతే నాటకాలు వేసేటటువంటి వారు కానీ, ఇట్లా ఎవరైతే గనక ఈ ఫీల్డ్స్ లో ఉన్నారో వారందరికీ కూడా 14-15 వరకు మే వరకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా, తండ్రి యొక్క ఆరోగ్యపరంగా, తండ్రితో మాట విభేదాలు కానివ్వండి, బంధువులతో అవసరం లేనటువంటి ముచ్చట్లు పెట్టడము, అవి తెలియకుండానే పెద్దవైపోయి వారి మధ్య కల్మషాలు పెరగటం, ఇలాంటివి ఎన్నో కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఏదైనా ధనపరమై కుటుంబపరంగా వీరికి ధనం అవసరమైనప్పుడు అప్పు చేయటము, ఆ అప్పు తీర్చలేక వారి చేత వీరి చేత మాట్లాడటం. కొంతమంది రియల్ ఎస్టేట్ లో వ్యాపారం చేసేవాళ్ళు, లేకపోతే వ్యాపారస్తులకి అట్లాగే గవర్నమెంట్ కి మధ్య ఏజెంట్స్ ఉంటారు. ఆ ఏజెంట్స్ ఎంత కష్టపడ్డా కూడా వారికి తగినటువంటి లాభము కనపడకపోవటం, లేదా కొంతమందికి వ్యాపారస్తులకి గవర్నమెంట్ వలన ఉన్నట్టుండి అకస్మాత్తుగా కొన్ని సమన్లు రావటము, ఐటీ దాడులు ఏర్పడటం, దీని ద్వారా కూడా ఆరోగ్య పరిస్థితి చెడుతుంది. జాగ్రత్తగా ఉండండి. విష్ణువు యొక్క నామాన్ని ఎక్కువగా పారాయణ చేయండి, ఆదిత్య హృదయం చదవండి. తర్వాత ఈ యొక్క రవి బుధులు మే 15వ తారీఖు నుంచి కూడా జన్మరాశిలోకి అడుగు పెడుతున్నారు. అడుగు పెట్టినప్పుడు విపరీతమైనటువంటి శారీరక అలసట, వృత్తిలో ఎంత కష్టపడ్డా ఆ యొక్క గుర్తింపు వేరే వారికి వెళ్ళటం, వీరికి రాకపోవటం, అట్లాగే భార్యాభర్తల మధ్య లేనిపోని కుటుంబపరమైనటువంటి బంధువులతో సంబంధం ఉన్నటువంటి ఏదో ఒక విషయము వీరిని ఇబ్బంది పెట్టడము, లేకపోతే సంతానానికి సంబంధించినటువంటి ఏదైనా వివాహపరమైనటువంటి వ్యవస్థల పరంగా కానివ్వండి, లేకపోతే కొన్ని వ్యాపారపరమైనటువంటి ఆర్థిక సంక్షోభాల వల్ల కానివ్వండి, వీరి యొక్క బుద్ధి విహీనమవటము, బుద్ధి సరిగ్గా పనిచేయకపోవటము, ఆరోగ్యము చెడిపోవటము, లేకపోతే నేత్ర సంబంధిత దోషాలు కలగటము, నోరు జారిపోయి మాట్లాడటం వల్ల కుటుంబంలో విద్వేషాలు కలగటము, అవతల వ్యక్తులు డబ్బు తీసుకొని ఇవ్వకపోవటం వలన వీరు అడిగినా కూడా ఇదెక్కడ తగువురా బాబు అనేటటువంటి మాట కూడా పడాల్సిన పరిస్థితి ఈ రవి బుధుడు జన్మరాశిలో, ఈ వృషభ రాశిలో ఈ నెల మొత్తం ఉండటం వలన అసలు ఈ ఇరువురు కూడా ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. కాబట్టి రవికి బుధుడికి సంబంధించినటువంటి ఏదైనా దానాదులు, స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, విష్ణు సహస్రనామం చేసుకోవడం వలన ఆత్మస్థైర్యము, అట్లాగే మనో నిగ్రహత, బుద్ధి చాంచల్యం లేకుండా ఉన్నతమైనటువంటి వాక్కు యందు పరిశీలన శక్తి పెరగటము, మేధస్సు, ఉన్నతమైనటువంటి పరిజ్ఞానము, ఇట్లాంటివి ఎన్నో కూడా చేసే ఉద్యోగంలో కూడా మీకు పరిపక్వత లభిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే వృషభ రాశిలో ఉన్నటువంటి శుక్ర భగవానుడు ఈ మే నెల 15వ తేదీ వరకు కూడా
అదే స్థానంలో తన యొక్క స్వక్షేత్రంలో ఉండటం చాలా 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 విశిష్టమైనటువంటి భోగ భాగ్యాదులని ఏదైతే అనుకుంటారో, ఏదైతే మాట్లాడతారో అవన్నీ కూడా మంచిగా రిఫ్లెక్ట్ అవ్వటము, మంచి స్త్రీలతో ఎవరితోనైనా సరే మంచి మాట్లాడటము. ఈ నెల రోజులు కూడా తర్వాత మే 15 తర్వాత కూడా ఆయన బుధరాశిలోకి వెళ్ళటం ద్వారా వీరి యొక్క ఆలోచనలన్నీ కూడా ఏదో రకంగా ఉద్యోగం వైపు కానివ్వండి, లేకపోతే ఉన్నతమైనటువంటి వ్యాపార ఆలోచనలు కలగటం, వ్యాపారస్తులతో మాట్లాడటము, బంధువులతో చక్కగా ఆనందంగా గడపడము, విందులు వినోదాలు ఉత్సాహాల్లో పాల్గొనడము, ఇలాంటివి ఎన్నో ఆకస్మికంగా వీరికి జరగడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార రూపంగా గాని చేసేటటువంటి వృత్తిలో గాని ఆకస్మికంగా ధనము వీరికి లాభం కలగడానికి శుక్ర భగవానుడు ఈ నెల రోజులు కూడా చాలా చాలా అత్యుత్తమంగా ఉన్నాడు. కాబట్టి ప్రయాణాల ఎందు కూడా ఆసక్తి పెరుగుతుంది. భార్యాభర్తలు చక్కగా కుటుంబ సమేతంగా బంధువులతో ఎక్కడికైనా సరే దూరాలు వెళ్ళి ఇవన్నీ కూడా సడన్లీ ఏదైనా అనుకోకుండానే ఈ యొక్క ప్రయాణాలు జరిగి ఆనందాన్ని పంచుకునేటటువంటి స్టేజ్ లో ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క వివాహపరమైనటువంటి విషయంలో ఈ వృషభ రాశి వారికి జాతకంలో ఉన్నటువంటి స్త్రీ దోషాలు, శుక్రదోషాలు, అట్లాగే జాతకంలో ఉన్నటువంటి సర్పదోషాలు, ఎందుకంటే 4లో కేతు ఉన్నాడు, దశమంలో రాహు ఉన్నాడు. కాబట్టి ఏదైనా సర్పదోషాలు ఉన్నా వీళ్ళకి జాతకంలో ఎన్నిసార్లు పూజలు హోమాలు చేసినా వివాహం కానటువంటి మగవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ జూన్ 2వ తేదీన గురుడు ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటకంలోకి మారినప్పుడు దానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ముచ్చట్లు కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహ యోగ్యత కోసము మరి హైదరాబాద్ లో శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో నా యొక్క సమక్షంలో వివాహం కానటువంటి ఎన్నో దోషాల వలన 27 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వరకు ఎవరికైతే వివాహం కావట్లేదో వారికి ఎటువంటి జాతకంతో పని లేకుండా ప్రత్యేకించి వాళ్ళు వచ్చి కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణాన్ని చూసి తర్వాత కన్యా పాశుపత రుద్రహోమాన్ని కూడా ఆచరించుకొని నేను ఇచ్చేటటువంటి మంత్రాన్ని ఈ యొక్క హోమం చేసినటువంటి రక్షని కూడా సుబ్రహ్మణ్య అక్షతలను నెత్తి మీద శిరస్సు మీద వేసుకొని 48 రోజులు ఎవరైతే గనక దీక్షగా ఈ యొక్క నేను ఇచ్చే మంత్రాన్ని గనక చదువుకుంటారో తప్పకుండా వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఇది ధర్మశాస్త్రమే చెబుతోంది. కాబట్టి అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి ఈ జూన్ 2వ తేదీ మంగళవారము మూలా నక్షత్రము చాలా విశేషమైనటువంటి కళ్యాణ యోగాన్ని కన్యా పాశుపత రుద్రహోమం ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం ద్వారా విశేషమైనటువంటి శక్తిని ఈ మగవారికి ప్రసాదిస్తుంది. అట్లాగే ఈ యొక్క వృషభ రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి కేతువు వలన వాహనపరమైనటువంటి ఇబ్బందులు, విద్యా సంబంధితమైనటువంటి దోషాలు, అట్లాగే దశమంలో ఉన్నటువంటి రాహువు చేసేటటువంటి ఉద్యోగంలో అభీష్టము ఉన్నప్పటికీ ప్రతి విషయంలో కూడా ఆలస్యము జరగటము, అది జరిగినా కూడా సాటిస్ఫాక్షన్ గా లేనటువంటి పరిస్థితులు. మే 17 నుంచి శని లాభంలో ఉండి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధ నక్షత్రంలోకి మారినప్పుడు వీరికి విశేషమైనటువంటి ధన రాబడి, అంతకుముందు ఏదైనా సరే పెట్టుబడి పెట్టినా, బంధువులకి ఇచ్చినా, లేకపోతే ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ కానివ్వండి, ఇట్లా ఏదో రకంగా కలిసి వచ్చి విశేషమైనటువంటి ధనలాభాలు, కొంతమందికి సంతాన లాభం కూడా కలుగుతుంది. విడిపోయిన కుటుంబాలు కలవటము, చక్కగా ఆనందంగా ఉండటము, ఇలాంటి విషయాలు కూడా చక్కగా ఉంటాయి. ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య బారిన పడినటువంటి వారికి చక్కటి ఆరోగ్య ప్రాప్తి కలగడానికి వృషభ రాశి వారికి అవకాశం మెండుగా ఉంది ఈ నెల రోజులు కూడా. ముఖ్యంగా ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు, ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు వృషభ రాశి వారికి విశేషమైనటువంటి ధన సంపాదనని, కుటుంబ సౌఖ్యాదులని, ఆర్థికంగా వృద్ధిని, వ్యాపార ఆలోచనలని, ఇట్లా ఏదైనా అప్పు చేసి ఉంటే ఆ అప్పుల్ని తీర్చేటటువంటి శక్తిని కూడా ఈ యొక్క గురు శుక్రుడు చక్కగా ఇస్తున్నారు. కాబట్టి ఈ గ్రహస్థితిని కనుక గమనించినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు మే 12వ తారీఖున వీరికి హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జన్మజాతకంలో శనికి సంబంధించిన దశలు జరుగుతున్నా, అంతర్దశలు జరుగుతున్నా, మరి ఇదే కాదు అసలైంది ఒరిజినల్ జన్మజాతకం ఉంటుంది. మనం ఈ వృషభ రాశి చూడంగానే మన జీవితం అంతా ఇదే విధంగా కొంతమందికి లాభాలు ఉంటాయి, కొంతమందికి నష్టాలు ఉంటాయి అనుకుంటారు. కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఇదే నక్షత్రము, ఇదే రాశి, ఇదే రకమైనటువంటి ఫలితాలు ఉండవు. ఎవరైతే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు వారికంటూ
జన్మజాతకం ఒకటి ప్రిపేర్ అవుతుంది. దాన్ని బట్టి మాత్రమే వీరికి దశలు అంతర్దశలు ప్రస్తుతంలో ఈ ప్రస్తుత కాలమానంలో చక్కగా యాక్టివేట్ అయ్యి గోచారంలో అవన్నీ యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే అసలైనటువంటి ఈవెంట్స్ కొన్ని ఉంటాయి. వివాహము, సంతానము, ఉద్యోగము, వ్యాపారము, ఉన్నతమైన విద్య, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగం వస్తుందా రాదా, ఇలాంటివన్నీ కూడా మనకి జాతకంలో మాత్రమే తెలుస్తాయి. కాబట్టి గోచారంలో కొంతవరకే దాని కీ అనేది అందుతుంది. మిగతాదంతా కూడా మనకు కావాల్సిందంతా జన్మజాతకంలోనే ఉంటుంది. కాబట్టి సరైన గురువుని ఎంచుకొని జన్మజాతక పర్యవేక్షణ చేయించుకొని జాతకంలో అసలు వివాహం ఎందుకు కావట్లేదు, సంతానం ఎందుకు లేట్ అవుతోంది, ఎందుకు ఇన్నిసార్లు గర్భవిచ్ఛిన్నాలు కలుగుతున్నాయి, అట్లాగే పిల్లవాడు ఇప్పటిదాకా మంచిగా చదివేవాడు ఎందుకు చదవట్లేదు, కాలేజీకి ఎందుకు వెళ్ళట్లేదు, ఇట్లా ఎన్నో రకాలైన సమస్యలన్నీ కూడా జాతకం మనకి సూచిస్తూ ఉంటాం. కాబట్టి తప్పకుండా జాతక పర్యవేక్షణ చేయించుకొని అసలైన పరిహారాలు అక్కడ చేసుకోవటం చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే గోచార ఫలితాలన్నీ కూడా మనసుకు సంబంధించినవి. జాతక పర్యవేక్షణ అనేటటువంటిది మన శరీరం మొత్తాన్ని, ఆత్మని సూచిస్తుంది. కాబట్టి అసలైనటువంటి బుద్ధి బలం, ధనబలం, వాక్కు, జ్ఞానము అన్నీ కూడా జాతకంలోనే తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి మే 12వ తారీఖున హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి పూజలు ఆచరించండి. పీఠం తరపున మరి మే 12వ తేదీన నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా మృత్యుంజయ హోమంతో పాటుగా నవగ్రహ నక్షత్ర హోమంతో పాటుగా ఈ యొక్క హనుమంతుల వారి యొక్క సహస్రనామంతో విశేషముగా తమలపాకులతో హోమము, అట్లాగే మే 16వ తారీఖున అమావాస్య శనివారం రోజున శనీశ్వరుడు యొక్క జయంతి జరుగుతోంది. కాబట్టి ఈ శని యొక్క పుట్టినరోజుని మనందరం జరుపుకోవాలి. కర్మకారకుడు కాబట్టి ఏ దోషాలున్నా, ఎన్ని కార్య ఆటంకాలున్నా, ఆలస్యాలున్నా, ఏ రకమైన ఆలస్యాలకైనా మూలకారకుడైనే అన్ని కర్మలకి ఈయనే పాసు. కాబట్టి ఆ యొక్క శనీశ్వరుడు యొక్క జయంతి రోజున నా యొక్క పీఠంలో మరి ప్రతి అమావాస్య రోజున నేను ఏదో ఒక హోమం చేస్తాను. ఈసారి శనీశ్వరుడికి సంబంధించినటువంటి పాశుపత మూలమంత్రంతో పాశుపత రుద్రహోమాన్ని, మృత్యుంజయ హోమాన్ని, అట్లాగే అమావాస్య రోజు ఎవరన్నా పుడితే అమావాస్య హోమాన్ని, నవగ్రహ నక్షత్ర హోమాలని కూడా ఆచరిస్తూ జూన్ 2వ తేదీన విశేషముగా హైదరాబాద్ లో ఈ యొక్క కన్యా పాశుపత హోమము, సుబ్రహ్మణ్య కళ్యాణాన్ని కూడా ఆచరిస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే, ఎవరికి ఏ విధమైనటువంటి లోపమున్నా, ఇబ్బంది ఉన్నా సరే పీఠానికి ఫోన్ చేయండి. దానికి తగ్గట్టుగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క రక్షని మీరు భిక్షగా పొంది 48 రోజులు ధరించినట్లయితే కనుక చక్కటి ఉపశమనం కలుగుతుంది. అనుకున్న కార్యాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని అధికంగా చదవండి. ప్రతిరోజు రవి బుధుడికి మాత్రము కాస్త దానాలు చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అట్లాగే కేతు ఉలవలు దానం చేయండి. ప్రతి మంగళవారము కానీ ఆదివారము కానీ రాహుకాల సమయంలో ఈ యొక్క కేతువుకి సంబంధించి, రాహుకి సంబంధించినటువంటి పూజను చేయించండి. ఆ దేవాలయంలో గణపతిని మాత్రము నిత్యము స్మరించండి. మీకు శుభం కలుగుతుంది. ఓం గం గణపతయే నమో నమః.